ఆదిలాబాద్ జిల్లాలో పదవుల పంపకాల పంచాయతీలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రాంతానికే పదవులను కట్టబెడుతుందని మరో ప్రాంతం వారు గుర్రుగా ఉన్నారట. అనుకున్న పదవి రాలేదని ఓ ఎమ్మెల్యే అలకపూనితే సీఎంకు ముఖ్య అనుచరుడనైన పదవి యోగం లేకపోవడంతో ఓ ఎమ్మెల్యేకు నిరాశ కలిగిస్తుందట. ఇంతకీ ఆ ప్రాంతాలేంటి, ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఆదిలాబాద్ కాంగ్రెస్లో పదవుల రచ్చ. తూర్పుపై ప్రేమ, పశ్చిమపై వివక్ష. ఇదేం పద్ధతంటూ ఆగ్రహం. ఆదివాసీల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీలో మళ్లీ అలజడి రేగుతోంది. పదవుల కోసం ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అధిష్టానం వివక్ష చూపిస్తోందంటూ కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలపై కారాలు మిరియాలు నూరుతున్నారట. 10 ఏళ్ల తరువాత అధికారంలోకి రావటంతో తమకు మంత్రి పదవులు, ప్రభుత్వంలో ఉన్నత పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని టాక్. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పదవుల పంపకాల విషయంలో తేడాలొస్తున్నాయని బొజ్జు గరమవుతున్నారట. కాంగ్రెస్ పెద్దలు ఆదిలాబాద్ తూర్పు జిల్లాపై ప్రేమ కురిపిస్తూ పశ్చిమ జిల్లాను అస్సలు పట్టించుకోవటం లేదనే అభిప్రాయాలు అక్కడి కాంగ్రెస్ వర్గాల్లోనూ నెలకొన్నట్లు సమాచారం. తూర్పు జిల్లాలో ఉన్న 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే అవకాశాలిస్తున్నారని, ఒక్క ఎమ్మెల్యే ఉన్న పశ్చిమ జిల్లాను పూర్తిగా విస్మరిస్తున్నారని హస్తం శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు ప్రాంతంలో 3 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో ప్రభుత్వ పెద్దలు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ప్రేమ్ సాగర్ రావు అధిష్టానంపై అలకబూనారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలే వచ్చి ఆయన్ను బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లైస్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి చల్లబరిచారు. అయినా కూడా తను అనుకున్న పదవి రాకపోవడంతో ప్రేమ్ సాగర్ రావు అధిష్టానంపై ఇంకా అసంతృప్తితోనే ఉన్నారట. ఇక పశ్చిమ జిల్లా నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారట. ఆదివాసీ కోటాలో తన పేరు పరిశీలించాలని ఇప్పటికే తన మనసులో మాటను అధిష్టానం ముందుంచారట. దీనికి తోడు బొజ్జు పటేల్ కు సీఎం సన్నిహితుడనే పేరుంది. దీంతో 2వ దశ విస్తరణలో ఖచ్చితంగా బొజ్జు పటేల్ పేరుంటుందని పశ్చిమ జిల్లా కార్యకర్తలు తెగ ఆశపడ్డారట. అయితే జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా బొజ్జు పటేల్ కార్యకర్తలు ఆశ్చర్యం చేశారట. అయితే మంత్రి పదవి దక్కకపోయినా కనీసం ప్రభుత్వ పదవి వస్తుందని బొజ్జు పటేల్ ఆశించారట. కానీ బొజ్జు పటేల్ కు షాకిస్తూ అధిష్టానం ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. మంత్రి పదవి వస్తుందనుకుంటే రాలేదు. పోనీ విపైన చేస్తారని ఆశిస్తే అదీ దక్కలేదు. చివరకు డీసీసీతో సరిపెట్టడంతో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఆయన అనుచరులు కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన వివేక్ కు మంత్రి పదవి ఇచ్చి కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన బొజ్జు పటేల్ ను విస్మరించటమేంటని రుసరుసలాడుతున్నారట. జిల్లాలో 2 కీలక పదవులు తూర్పు ప్రాంతానికి కేటాయించి పశ్చిమానికి మొండి చేయి చూపించారని అక్కడి కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పదవుల్లో ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతానికి కాంగ్రెస్ మొండి చేయి చూపించడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం కోసం వెళుతోన్న నేతలను అక్కడి కార్యకర్తలు, ప్రజలు ముఖం మీదే ప్రశ్నిస్తున్నారట. మీకే న్యాయం చెయ్యలేని కాంగ్రెస్ పెద్దలు తమకెలా న్యాయం చేస్తారని నిలదీస్తున్నారట. సీఎం సన్నిహితుడైన బొజ్జు పటేల్ ను విస్మరించడంతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు కూడా ప్రచారంలో డీలా పడిపోయారని టాక్. మరి కాంగ్రెస్ అధిష్టానం రానున్న రోజుల్లోనైనా పశ్చిమ జిల్లాకు అవకాశమిచ్చి బ్యాలెన్స్ చేస్తుందో లేదో చూడాలి.